హరే కృష్ణ. అందరికీ కూడా భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. సో కార్యక్రమం మొదలు हरे పెట్టుకునే कृष्ण ముందు प्रभु जी दंडक ప్రార్థన प्रणाम। చెప్పుకున్నాం. माता जी प्रभु जी से अंदर की दंडक प्रणाम। हरे कृष्ण। हरे ఓం कृष्ण నమో प्रभु जी प्रणाम। భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం సకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశా గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరే వృషాభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృందా. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతము దశమ స్కందంలో 19వ అధ్యాయము 7వ శ్లోకం నుంచి మనము నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. ఈ యొక్క అధ్యాయం పేరు దావానల పానము. తతా సమంతాదవధూమకేతు యదృచ్ఛయా భూత్క్షయకృద్వనౌకసాం సమీరితా సారథిన్యోల్బణోల్ముఖైర్ విలేలిహీనా స్థిరజంగమాన్ మహాన్. జయ లక్ష్మీ మాతాజీ అనువాదం భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రభుజీ ప్రణామాలండి. ఎన్నో శ్లోకం ప్రభుజీ 19 కదా ప్రభుజీ? 7 మాతాజీ. ప్రభుజీ 7వ శ్లోకం మాతాజీ. అదే 19వ అధ్యాయము ప్రభుజీ 7వ అధ్యాయం శ్లోకం. అధ్యాయం 19. సరే హరే కృష్ణ. సమస్త వనజీవులను నాశనము చేయనున్నట్లు భయపెట్టుచు మహాదావాగ్ని అకస్మాత్తుగా అన్ని దిక్కుల ప్రజ్వరిల్లెను. రథసారథి వలె వాయువు ఆ అగ్నిని మరింత రగిలించగా ఘోరమగు నిప్పురవ్వలు సర్వత్రా వెదజల్లబడెను.
నిజముగా ఆ మహాగ్ని సమస్త స్థావర జంగమ జీవుల వైపునకు తన నాలుకలను చాచసాగాను. భాష్యం. కృష్ణ బలరాములు గోపబాలురు తమ గోవులను ఇండ్లకు మరలించినంతలో పూర్వము పేర్కొనబడిన దావాగ్ని అదుపు తప్పి చెలరేగినదై వారిని చుట్టుముట్టెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. తమాపతంతం పరితో దవాగ్నిం గోపాశ్చ గావా ప్రసమీక్ష భీతా ఊచూశ్చ కృష్ణం సబలం ప్రపన్నా యథా హరిమృత్యుభయార్థితా జనా. శశికళ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. అన్ని వైపుల నుండి తమపై దాడి చేయుచున్నట్టి దావాగ్ని గాంచిన వారే గోవులు గోపబాలురు భీతి చెందిరి. మృత్యు భయంచే కలత చెందిన వారు దేవదేవుని ఆశ్రయించినట్లు గోపబాలురు అంతటా కృష్ణ బలరాములను ఆశ్రయించి వారిని ఉద్దేశించి ఇట్లు పలికిరి. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణ కృష్ణ మహావీర హే రామోహమ విక్రమ దావాగ్నినా దహ్యమానాన్ ప్రపన్నాం స్త్రాతుమర్హధా. శాంత్ కుమారి మాత చదవండి. గోపబాలురు పలికి, ఓ కృష్ణ కృష్ణ మహావీరుడా, అమోఘ విక్రమము గల బలరామ, ఈ దావాగ్నిచే దగ్ధం కానున్న వారిని మమ్మల్ని ఆశ్రయించి వారిని మమ్ము రక్షింపము. అదే ప్రణామం. నూనం త్వద్బాంధవా కృష్ణ నార్హ్యంత్యవసాదితుం వయం హి సర్వధర్మజ్ఞా త్వన్నాదాస్పరాయణాః. సుబ్రహ్మణ్య ప్రభుజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణ, నిక్కముగా నీ బంధువులు ఎన్నడూను నశింపదగరు. ఓ సర్వధర్మజ్ఞుడా, మేము నిన్ను మా ప్రభువుగా స్వీకరించితిమి. మేము నిన్ను శరణు జొచ్చి ఉన్నాము. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ సుఖం వాచ వచో నిశమ్య కృపణం బంధూనాం భగవాన్ హరిః నిమీలయతమాభైష్ట లోచానానిత్యభాషత. మహాలక్ష్మి మాతాజీ అనువాదం చదవండి. మంజుల మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. సుఖదేవ గోస్వామి పలికను. తన మిత్రుల యొక్క ఈ దేనమగు వాక్కులను వినవాడై దేవదేవుడకు శ్రీకృష్ణుడు వారితో, మీరు కన్నులను మూసుకొనుడు, భయపడవలదు అని పలికెను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యం. శ్రీకృష్ణునకు అతని విశుద్ధ భక్తులకు గల సరళము ఉదాత్తమైన సంబంధమును ఈ శ్లోకము స్పష్టంగా చూపగలదు. పరతత్వమగు దేవదేవుడు వాస్తవమునకు కృష్ణనామదేవుడగు ఆనందమయ నవయౌవన గోపాలుడు. భగవానుడు నవయౌవనుడు, వినోద స్వభావం కలిగినవాడు. దావాగ్నిచే తన ప్రియమిత్రులు భీతులగొట్టును గాంచినంతటా అతడు కన్నులను మూసుకొన్నమనియు భయపడవలదనియు వారితో పలికెను. పిమ్మట అతడు ఏమి చేసనో రాబోవు శ్లోకం నందు వివరింపబడినది. హరే కృష్ణ ప్రభు. తదేధీమీలితాక్షేషు భగవానగ్నిముల్బణం పీత్వా ముఖేన తాన్ కృచ్ఛ్యా ధ్యోగాధీశో వ్యమోచయేత్. శివలల మాతాజీ అనువాదం భాష్యం చదవండి. గోపబాలురు దానికి సమ్మతించి వెంటనే తమ కన్నులను మూసుకొనిరి. అంతటా యోగేశ్వరుడగు దేవదేవుడు తన నోటితో ఆ ఘోరముగ అగ్నిని పానము చేసి మిత్రులను ప్రమాదం నుండి రక్షించెను. భాష్యము. గోపబాలురు తీవ్రమగు అలసటచ్చే ఆకలి దప్పులచే పీడితులగుచు ఘోరమగు దావాగ్నిచే కబలింపబడనుండిరి. ఈ విషయము ఇచ్చట కృచ్ఛ్రాత్ అను
పదముచే సూచితమైనది. హరే కృష్ణ. తతశ్చ తే క్షీణ్యున్మూల్య పునర్భాండీరమాపితా నిశమ్యా విస్మితా సన్నా మానం గాస్యామోచితా. వాసవి మాతాజీ చదవండి అనువాదం. హరే కృష్ణ ప్రభుజీ. పిదప గోపబాలురు తమ కన్నులను తెరిచి తాము గోవులు ఘోరమగు అగ్ని నుండి రక్షింపబడుటయే గాక తిరిగి బాండిర వట వృక్షము చెంతకు చేర్చబడుటను గాంచి అతి విస్మితులైరి. హరే కృష్ణ. కృష్ణస్య యోగ వీర్యం తద్యోగామాయానుభావితం దావాగ్నేరాత్మనా క్షేమం వీక్ష్యతే మే నిరేమరం. లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ అనువాదం భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. శ్రీకృష్ణుని యోగమాయచే ప్రకటనమైనట్టి యోగశక్తి చే తాము దావానలం నుండి రక్షింపబడుటను గాంచినంతటా గోపబాలురు అతడు దేవతయని తలచిరి. భాష్యం. బృందావనమునందలి గోపబాలురు శ్రీకృష్ణుని తమ ఏకైక మిత్రునిగను కేవల పూజాధ్యాయముగను ప్రేమించి ఉండిరి. వారి పారవస్యమును వృద్ధి చేయుటకు శ్రీకృష్ణుడు తన యోగశక్తిని వారికి ప్రదర్శించి ఘోరముగు దావానలము నుండి వారిని రక్షించెను. కృష్ణునితో గల ప్రేమయుత మగు పారవస్య స్నేహమును గోపబాలురు ఎన్నడూను విడిచిపెట్టజాలరు. అందువలన శ్రీకృష్ణుని భగవంతునిగా భావించుటకు బదులు అతని అసాధారణ శక్తిని గాంచిన పిమ్మట వారాతడు ఒక దేవత అయి ఉండవచ్చునని తలచిరి. కానీ శ్రీకృష్ణుడు వారి ప్రియతమ మిత్రుడు కనుక వారు కూడా అతని స్థాయిలోనే ఉన్నట్టివారు. ఈ విధముగా తాము కూడా దేవతలమనియే తలచి గోపబాలురందరూ ఆనంద పరవశులైరి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. నివర్త్య సాయాహ్నే సహారామో జనార్దనః వేణుం విరణయన్ గోష్టా మాగాద్గోపైరభీష్టుతః. విజయలక్ష్మి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. అప్పటికే సాయంకాలం అయినందున బలరామునితో కూడి శ్రీకృష్ణుడు తమ గోవుల్ని ఇంటికి మరలించెను. తన యశోగానము చేయుచున్నట్టు గోపబాలుడితో కలిసి వేణువును ఒక విశేష పద్ధతిలో మోగించుచు శ్రీకృష్ణుడు వ్రజమునందు ప్రవేశించెను. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. గోపీనాం పరమానంద ఆసీద్ గోవింద దర్శనే క్షణం యుగశతమివ యాసం యేనా వినా భవత్. హరిత మాతాజీ చదండి. ఉన్నారా మాతాజీ? హరే కృష్ణ ప్రభుజీ. చంద్రమాత చదవండి. శ్రీకృష్ణుని వియోగం క్షణమైనను నూరు యుగముల వలె తోచినందున గోపికలు గోవిందుడు గృహమునకు తిరిగి వచ్చుటకు గాంచిన వారే పరమానంద భక్తులేరి. భాష్యం. ప్రభుపాద వారి భాష్యం. ప్రభుపాద వారికి గోపబాలులను దావల నుండి రక్షించిన పిమ్మట శ్రీకృష్ణుడు గోపికల విరహణల నుండి కాపాడను. రాధికాది గోపికలు శ్రీకృష్ణుని ఎడ అమిత ప్రేమను కలిగి ఉండరి. అతని విరహంలో క్షణకాలమేమను వారికి లక్షల కొలది సంవత్సరం వలె తోచెను. గోపికలు పరమ భక్తురాళ్ళు. శ్రీకృష్ణునితో వారి విశేష వేళ్ళు ఈ గ్రంథం నందు తదుపరి వర్ణింపబడినది. శ్రీమద్ భాగవతం నందలి దావనాల వాహనము అను దశమస్కందములోని 19వ అధ్యాయమునకు శ్రీకృష్ణ కృపామూర్తి శ్రీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర
శిష్య ప్రణీతమగు భాష్యము సమాప్తము. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే హరే రామ 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 హరే హరే హరే. సో ఈ యొక్క అధ్యాయము దావానల పానము. సో ఒకసారి శ్రీకృష్ణుడు వాళ్ళ స్నేహితులందరూ కూడా బాగా ఆటల్లో నిమగ్నం అయిపోయారు అన్నమాట బాగా. సో వాళ్ళు ఆటల్లో నిమగ్నం అయిపో వాళ్ళ పని ఏమిటి, యాక్చువల్ గా ఆవులను అన్నింటినీ కూడా మేపుకుంటూ వెళ్ళాలి, ఆవులకి సంరక్షణ చేయాలి, ఆవులను జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఒకసారి ఏమైందంటే కనుక వాళ్ళు ఆటలో చాలా నిమగ్నం అయిపోయారు. ఆవులు ఏం చేస్తూ ఉంటాయి, అవి గడ్డి మేస్తూ అలా అలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ ముందున్న గడ్డి ఇంకా బాగుంది అంటే కనుక పచ్చగడ్డి అక్కడ బాగుందని చేస్తే ఒక ఆవు వెళ్తే కనుక ఆవు వెనకాల మిగతా ఆవులన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే ఆవులన్నీ కూడా చాలా దూరం వెళ్ళిపోతాయి. సో ఆవులు మా వెనకాల యజమాని వస్తున్నారా లేదా అని చెప్పేసి అవేం చూడవు, వెళ్ళిపోతూ ఉంటాయి అవి ఫ్రీగా. సో అలాగే అవి వెళ్ళిపోతూ ఉన్నాయి అన్నమాట. సో అలా వెళ్ళిపోతూ ఉంటే వీళ్ళకి కొంతసేపటికి చూస్తే కనుక ఎవరికి కూడా ఆవులు కనిపించలేదు. సో ఆవులు ఎక్కడా కూడా కనిపించలేదు అనమాట. సో అలాగే వెళ్ళిపోయి ఏమైపోయినాయి అంటే కనుక ఆవులు ఒక చోటకి వెళ్ళిపోయినాయి. అక్కడ ఏమైంది, ఒక దావాగ్ని వచ్చింది అనమాట, అంటే ఫారెస్ట్ ఫైర్ అన్నమాట. సో అక్కడ అవి ఆ ఫారెస్ట్ ఫైర్ లో ఉండిపోయినాయి, అవి దావాగ్నిలో ఉండిపోయి పాపం దాహం వేసి అవన్నీ కూడా గట్టిగా అరుస్తూ ఉన్నాయన్నమాట. సో కానీ తర్వాత వీళ్ళు చూస్తే కనుక గోపబాలురు చూస్తే కనుక ఎక్కడ ఎవరివి కూడా ఆవులు లేవు, అందరి ఆవులు కూడా కనబట్టలేదు. సో వాళ్ళందరూ కూడా పాపం చాలా అయ్యయ్యో మేము తప్పు పని చేశాము, ఎక్కడికి వెళ్ళిపోయినాయి ఏంటో మేము నిర్లక్ష్యపరిచాము, సరిగ్గా చూడలేదు అని చెప్పి వాటిని వెతకడం మొదలుపెట్టారు. ఎలా వెతకడం మొదలుపెట్టారు వాటిని, ఆవులు నడుచుకుంటూ వెళ్తే కనుక ఆవు అడుగులు ఉంటాయి కదా గిట్టలు, సో వాటిని వెతుక్కుంటూ వాళ్ళు వాటి వెనకాలే వెళ్తూ ఉన్నారు. వెళ్ళేటప్పుడు కూడా ఏంటి చాలా చింతగా ఉన్నారనమాట. అయ్యయ్యో మా జీవితం అంతా కూడా ఆవుల మీదే ఆధారపడి ఉంది, ఇప్పుడు మేము ఆవుల్ని పోగొట్టుకున్నామేమో అని చెప్పి పాపం వాళ్ళు చాలా టెన్షన్‌తో ఉన్నారనమాట. సో అలాగే వాళ్ళు వెళ్తూ ఉంటే కనుక అక్కడి నుంచి వాళ్ళు ముంజవనానికి వెళ్ళారనమాట. అక్కడ వాళ్ళు ఆవుల్ని కనుక్కున్నారు. ఎలా అయితే గనక ఆవులు దొరికినాయి. ఇంక అప్పటికే వీళ్ళకి కూడా బాగా దాహం వేస్తుంది, అలిసిపోయింది కాబట్టి ఇంక ఇంటికి వెళ్ళిపోదాంలే ఈ రోజు అని చెప్పేసి, పాపం అప్పటిదాకా టెన్షన్‌లో ఉన్నారు కదా! ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారనమాట ఇంకా. సో అప్పుడు కృష్ణుడు ఏం చేశారు అనంటే గనక ఆవుల్ని పేరు పెట్టి పిలిచారనమాట. పిలిచిన తర్వాత అవి కూడా వెంటనే రెస్పాండ్ అయ్యావన్నమాట. మనం ఎవరినైనా పిలిచామనుకోండి, వాళ్ళు ఉన్నాను, విన్నాను, ఏదో ఒకటి మనకి రెస్పాండ్ అవుతారు కదా! అలాగే ఆవులన్నీ కూడా కృష్ణుడికి రెస్పాండ్ అయ్యావన్నమాట. సో అవి కూడా ఏంటి ప్రతిధ్వని చేయడం పెట్టినాయన్నమాట. సో ఈలోపు ఏమైంది, మనం చెప్పుకున్నాం కదా ఇంతకు ముందే అక్కడ దావాగ్ని ఒకటనేది ఉందన్నమాట. ఇప్పుడేమైంది, ఆ దావాగ్ని అంతా కూడా ప్రజ్వరిల్లి ఆవుల్ని, ఇప్పుడు గోపబాలుర్ని అందరినీ కూడా చుట్టుముట్టేసిందనమాట అదంతా కూడా. సో యాక్చువల్‌గా మనకి ఇండియాలో అయితే గనక తక్కువ ఎక్స్‌పీరియన్స్ గానీ, వేరే చోట కొన్ని దేశాల్లో అయితే గనక ఫారెస్ట్ ఫైర్‌లు అవుతూ ఉంటాయన్నమాట. అమెరికా అలాంటి ప్రదేశాల్లో, ఆస్ట్రేలియా అలాంటి ప్రదేశాల్లో అవుతూ ఉంటాయన్నమాట. అవి అవుతూ ఉంటే గనక అవి అలా కాలుతూ అవి వస్తూనే ఉంటాయి. ఎవరు కూడా ఆపలేరు వాటిల్ని. సో అప్పుడు రకరకాల జంతువులు ముందుగా ఎక్కువ మొట్టమొదట చనిపోయేవేంటి, పాములు చనిపోతాయి. పాములు, సరీసృపాలు, జింకలు, ఇలాంటివన్నీ ఏవైతే గనక తప్పించుకోలేవో, ఈవెన్ జంతువులు చెట్లెక్కేసినా సరే ఏమైపోతాయి, చెట్లన్నీ కూడా మండిపోతూ ఉంటాయి కదా! సో కాబట్టి చాలా జంతువులన్నీ కూడా వాటిల్లో పడి చనిపోతూ ఉంటాయన్నమాట చాలా మట్టుకు. హ్మ్. సో అలాగే ఈ దావాగ్ని అనేది వచ్చేసింది. వాటిలోంచి తప్పించుకొని వెళ్ళడం కూడా కష్టం. ఇంకా చూస్తే అమెరికాలో మొన్న కాలిఫోర్నియాలో ఒక ఫారెస్ట్ ఫైర్ ఒకటొచ్చింది. సో వస్తే గనక ఏమైంది, ఊళ్ళే తగలబడిపోయినాయి మొత్తం అంతా కూడా. సో మనమైతే గనక ఇక్కడ ఇల్లు సిమెంటు, స్టీలు, కాంక్రీటు వీటిలతో కట్టుకుంటాం. అమెరికాలో అయితే కనుక వాళ్ళు దేనితో కట్టుకుంటారు, అంతా వాళ్ళు వుడ్‌తో కట్టుకుంటారు. కలపతోటే కట్టుకుంటారు వాళ్ళ ఇల్లంతా కూడా దాంతోనే. ఎప్పుడైతే ఫారెస్ట్ ఫైర్ వస్తే ఏమవుతుంది, ఒక ఇల్లు కాలిందనుకోండి, దాని పక్కనే ఇంకొక కలపిల్లుంది, మళ్ళీ అది కాలుతుంది. దాని పక్కన ఇంకోటుంది, అది కూడా కాలుతుంది. అలాగ అన్నీ కూడా వరుసగా మొత్తం ఊళ్ళో ఉన్న ఇళ్ళన్నీ కూడా దగ్ధం అయిపోతాయన్నమాట. ఎవరైతే కనుక కాంక్రీట్‌తో కట్టుకున్నారో అవి మాత్రమే మిగులుతాయి. మిగతావన్నీ కూడా ఏమైపోతాయి, నాశనం అయిపోతాయి. సో వాటిలిని ఆపడం చాలా కష్టం. వాళ్ళు ఆపుదాం అని చెప్పేసి చాలా ప్రయత్నించారు వాటిల్ని. ఫైర్ ఇంజిన్‌లు తీసుకొచ్చారు, నీళ్లు పోశారు, హెలికాప్టర్స్‌తో నీళ్లు తీసుకొని వచ్చి పోశారన్నమాట. అయినా సరే వాళ్ళు ఆపలేకపోయారు దాన్ని. సో మొత్తం అంతా కూడా అది ఏదైతే గనక కాలడం పూర్తయిందో, ఇంక కాలడానికి ఇంకేమీ లేదు, దానికి లింక్ లేదు అని అన్నప్పుడు మాత్రమే దానంతట అది ఆగింది.
ఉమ్. సో కాబట్టి ఈ యొక్క దావాగ్ని అనేటువంటిది చాలా సింపుల్ కాదు. మానవ మాత్రులు ఎవరు కూడా వాటిని ఆపలేరు అనమాట. న్యాచురల్ గా వచ్చినట్టు వాటిని ఎవరు కూడా ఆపలేరు. ఎలా అయితే తుఫాన్లు, వరదలు ఇలాంటివి వచ్చినాయి అనుకోండి, మనం ఏమన్నా ఆపగలుగుతామా? ఆపలేము. సో అలాగే ఈ దావాగ్ని అనేది కూడా ఏంటంటే కనుక ఒక న్యాచురల్ కలామిటీ అన్నమాట, ప్రకృతి వైపరీత్యం. దాన్ని కూడా ఎవరు ఆపలేరు. ఆపాలంటే కనుక మనకి ఒకే ఒక సొల్యూషన్ ఏముంది? అది కూడా మళ్ళీ ప్రకృతి నుంచే రావాలి. ఏమిటది? వర్షం పడాలి. వర్షం పడితే మాత్రమే ఆ యొక్క దావాగ్ని అనేది చల్లారుతుంది, ఆగుతుంది. లేకపోతే గనక మనం హెలికాప్టర్లో నీళ్లు తీసుకుని పోసినా, ఎన్ని ఫైర్ ఇంజిన్లలో నీళ్లు పెట్టి పోసినా సరే ఆ దావాగ్ని అనేది ఆరదనమాట అది. సో అటువంటి దావాగ్ని ఏమైంది ఇప్పుడు? ఈ యొక్క గోపబాలురు అదేవిధంగా గోవుల్ని మొత్తం చుట్టుముట్టేసింది అనమాట. అన్ని వైపుల నుంచి కూడా వచ్చేసింది. సో ఉండే కొద్దీ ఏమైపోతుంది? చాలా వేడి వచ్చేస్తుంది. మంటల మూలంగా మెయిన్ ఎక్కువ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే కనుక మండుతుంటే కనుక ఏమవుతుంది? గాలి ఆక్సిజన్ దొరకదు. ఆక్సిజన్ దొరకదు అనమాట. సో దానికి ఆ మంటల్లో కాలిపోవడం కన్నా ముందు ఏమవుతుంది? ఆక్సిజన్ దొరకకపోవడం మూలంగా ఏమవుతుంది? గాలి ఆడక చాలా మంది ఎక్కువ చనిపోతారు అనమాట. సో మొన్న గోవాలో కూడా ఒక యాక్సిడెంట్ జరిగింది. అలాగే ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. సో వాళ్ళెవరు చూసుకోకుండా ఏమైపోయింది? అందరూ కూడా మంట వచ్చింది. కొంతమంది ఏంటంటే కనుక నైట్ క్లబ్ లో వచ్చింది అనమాట. వస్తే కనుక మంట వచ్చింది. వచ్చిన తర్వాత అందరూ కూడా ఏం చేశారు అని అంటే కనుక కొంతమంది బయటికి వెళ్ళిపోయారు. సో బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు తప్పించుకున్నారు. కానీ కొంతమంది ఏమైందంటే కనుక తెలియదు కదా, చీకట్లోను ఆ నైట్ క్లబ్ లో చీకట్లో జరుగుతుంది అనమాట. సో చీకట్లో తెలియకుండా వాళ్ళు కింద బేస్మెంట్ లోకి వెళ్ళిపోయారు. బేస్మెంట్ అంటే కింద అంతస్తుకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఏమైపోయింది? ఆ మంట కూడా కింద అంతస్తులోకి మంట వెళ్ళిపోయింది. సో ఇంత మంట కన్నా ఎక్కువ ఏమైపోయిందంటే కనుక కింద ఆ మంట పెరగడం మూలంగా ఏమైపోయింది? ఆక్సిజన్ అంతా పోయింది, మొత్తం పొగ వచ్చేసింది. సో దాని పొగ అంటే కార్బన్ డైఆక్సైడ్ కదా. సో అది వచ్చేసి గాలి పీల్చుకోవడానికి లేకుండా ఎవరైతే కనుక బేస్మెంట్కి వెళ్ళారో వాళ్ళందరూ కూడా చనిపోయారు. పెద్ద న్యూస్ అయింది ఇదంతా కూడా. మనకి పేపర్లో, నేషనల్ న్యూస్ పేపర్స్ లో అన్ని చోట్ల వచ్చింది. పాపం చాలా మంది చనిపోయారు. సో ఇక దావాగ్ని మూలంగా ఏమవుతుంది? ముందు మనం కాలిపోయి చనిపోవడం కంటే ముందు గాలి ఆడక చనిపోతాం అన్నమాట. సో అటువంటి భయంకరమైనటువంటి దావాగ్ని ఒకటి అన్ని వైపుల నుంచి కూడా వచ్చేస్తుంది. సో ఇక్కడ దావాగ్ని న్యాచురల్ గా వచ్చింది కాదనమాట. సో ఇది ఒక రాక్షసుడు ఆ విధంగా చేస్తాడనమాట. వీళ్ళందరినీ కూడా మండించేయాలి అని చెప్పేసి ఒక రాక్షసుడు ఆ విధంగా దావాగ్నిలాగా వస్తారనమాట. సో ఎప్పుడైతే కనుక ఈ విధంగా అన్ని వైపుల నుంచి చుట్టేస్తుందో దావాగ్ని, గోవులు, గోపబాలురు అందరూ కూడా చాలా భయపడిపోయారనమాట. సో వెంటనే వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడిని, కృష్ణ బలరాముల్ని ఇద్దరిని కూడా వాళ్ళు ఆశ్రయించారనమాట. ఏమని ఆశ్రయించారు వాళ్ళు? కృష్ణ కృష్ణ మహావీర, హే రామ అమోఘ విక్రమ. రామ, నువ్వు చాలా అమోఘమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడివి. కృష్ణ కృష్ణ, ఓ మహావీర, ఈ యొక్క దావాగ్ని వల్ల మేమందరం కూడా దగ్నమైపోతూ ఉన్నాము, కాలిపోతూ ఉన్నాము, కాలడానికి సిద్ధంగా ఉన్నాము. సో మేమందరం కూడా నీకు ఆశ్రయం తీసుకున్నాం కాబట్టి మమ్మల్ని రక్షించండి అని చెప్పి వాళ్ళు ప్రాధేయపడుతూ ఉన్నారనమాట. సో కృష్ణ, నీ యొక్క బంధువులు ఎప్పుడు కూడాను ఏ విధంగా కూడా నశింపదగరు. సో మిమ్మల్ని మేము యజమాని కింద స్వీకరించాం కాబట్టి ఇప్పుడు మేము మీకు శరణు తీసుకున్నాము అని చెప్పారనమాట. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఆలోచించారు. ఆయనకి అన్ని కూడా తెలుసు కదా. సో ఏ విధమైనటువంటి విపరీతం నుంచి ఏ విధంగా రక్షించాలి చూసాం కదా మనం. ఒక్కొక్క రాక్షసుని, ప్రళంబాసురుడిని ఏం చేశాడు? ఆయన తల మీద ఒక గుద్దు గుద్దాడు, ఆయన చనిపోయాడు ప్రళంబాసురుడు, నిన్న చూసాం. సో అదేవిధంగా ధేనుకాసురుడిని ఎలా చంపారు? బలరాముడు మొదలు పెడతారు వెనకాల కాళ్ళు. ఎందుకంటే కనుక గాడిదకి వెనకాల కాళ్ళు చాలా బలంగా ఉంటాయి, వాటితోనే బలరాముడిని తన్నుతుంది. ఒకసారి ఊరుకుంటారు ఆయన బలరాముడు, కానీ రెండోసారి మళ్ళీ తండానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఏం చేస్తారు? అదే కాళ్ళు పట్టుకుని గిరగిరా తిప్పేసి మొత్తం గాల్లోనే ప్రాణాలు పోయేలాగా చేశారన్నమాట. సో అలాగే ఎవరిని ఏ విపరీతం నుంచి, ఏ కష్టం నుంచి ఏ విధంగా బయటికి పడేయాలి అనేటువంటి విషయం ఆయనకి తెలుసు అన్నమాట. సో అందుకే ఆయన ఏమన్నారు? వెంటనే తన స్నేహితులతోటి, మీరందరూ కూడా మీ కళ్ళు మూసుకోండి, మీరందరూ కూడా కళ్ళు మూసుకోండి, భయపడద్దు అని చెప్పని అన్నారనమాట. సో ఎప్పుడైతే కనుక స్వామి ఆ విధంగా చెప్పారో, ఇంకా గొప్ప బాలురు అందరూ కూడా శ్రీకృష్ణుడు ఏం చెప్తే అంతే. కాబట్టి వాళ్ళందరూ కూడా కళ్ళు మూసుకున్నారనమాట.
కళ్ళు మూసుకుంటే కనుక శ్రీకృష్ణ భగవానుడు ఏం చేశారు, ఆ యొక్క అగ్నిని అంతా కూడా నోరు తెరిచి మొత్తం అంతటిని కూడా ఆయన నోట్లోకి తీసేసుకున్నాడు. మొత్తం ఫారెస్ట్ ఫైర్ అంతా క్లోజ్ అక్కడ. అంతేకాకుండా ఇంకో వింత కూడా జరిగింది. వాళ్ళు ఎక్కడున్నారు, ఏ వనానికి వాళ్ళు ఆవులను వెతుక్కుంటూ పట్టుకుని వాళ్ళు ఏ వనానికి వచ్చేసారు వాళ్ళందరూ కూడాను. సో ఇప్పుడే చెప్పుకున్నాం, ముంజా వనానికి వచ్చేసారు వాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైంది, కృష్ణుడు వాళ్ళందరినీ కళ్ళు మూసుకోండి అని చెప్పారు కదా, రక్షించండి అని చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళు కళ్ళు తెరిచి చూస్తే కనుక ఎక్కడున్నారు, ఆ ముంజా వనం నుంచి వచ్చేసి వాళ్ళందరూ కూడా బండీర వనంలో వటవృక్షం దగ్గరకు ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఇంతకుముందు ఎక్కడున్నారు, భయపడిపోయి కళ్ళు మూసుకొని ముంజా వనంలో ఉన్నారు అగ్ని మధ్యలో. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకోండి అని చెప్పాడు, ఆయనేమో అగ్నిని మింగేశారు. అక్కడి నుంచి స్నేహితులందరినీ కూడా తీసుకుని వచ్చేసి ఎక్కడికి తీసుకొచ్చారు, బండీర వనంలో వటవృక్షం కిందకి తీసుకొచ్చారు సేఫ్ గా. వీళ్ళు కళ్ళు తెరిచి చూశారు. కళ్ళు తెరిచి చూస్తే అక్కడ ఎక్కడున్నాం మనం, ముంజావనం కాదు బండీరవనం. బండీరవనంలో ఎక్కడున్నాం మనం, అరే వటవృక్షం దగ్గరికి ఉన్నాం. ఎలా వచ్చేసాం అక్కడి నుంచి ఇక్కడికి, ఏమన్నా మనం కలగన్నాం ఇది? లేదు కల ఏం కనలేదు, ఇందాక చూసాం కదా అగ్ని దావాగ్ని అంతా కూడా వచ్చింది. అంటే కృష్ణుడు మనల్ని దావాగ్ని నుంచి రక్షించేశాడు, అయిపోయింది మనందరం కూడా రక్షించబడ్డాం. అంతేకాకుండా ఇంకేంటి, అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చాం మనం? సో యాక్చువల్గా బ్రహ్మ విమోహం లీల జరిగినప్పుడు బ్రహ్మదేవుడు వాళ్ళని ఎత్తుకుని వెళ్ళిపోయారు, బ్రహ్మలోకంలో పెట్టారు తీసుకుని వెళ్ళి. మళ్ళీ తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి కళ్ళు తెరిచారు. వాళ్ళకి ఎలా ఉందంటే కనుక అప్పుడు ఏదో నిద్రలో లేచినట్టు ఉందన్నమాట. వాళ్ళకి చాలా ఎక్కువ నిద్రపోయాం కృష్ణ అని చెప్పని అన్నారు అనమాట. వాళ్ళు అక్కడి నుంచి బ్రహ్మదేవుడు తీసుకొచ్చిన వెంటనే చాలా ఎక్కువ నిద్రపోయాం కృష్ణ అన్నారు అనమాట. సో ఆ తర్వాత అదే విధంగా ఇక్కడ ఏమన్నారు, వాళ్ళందరూ కూడా ఇక్కడికి తీసుకొస్తే కనుక ఒకటి వాళ్ళకి సంతోషంగా ఉందన్నమాట. చాలా బాగుంది, మనకి రక్షించబడడం అమ్మయ్య అనుకున్నారు. ఆ తర్వాత ఏమనుకున్నారు, కృష్ణుడు ఎలా చేయగలిగాడు, కృష్ణుడు కళ్ళు మూసుకోమని చెప్పాడు ఈయన, కృష్ణుడు ఇలా ఎలా చేయగలిగాడు అంటే కృష్ణుడు ఎవరో ఒక దేవత అయి ఉండొచ్చు, కృష్ణుడికి ఎవరో ఒక దేవత అయి ఉండొచ్చు అని చెప్పి వాళ్ళందరూ అనుకున్నారు. అక్కడతో ఆగిపోలేదు వాళ్ళు. కృష్ణుడి దేవత అయి ఉండొచ్చు, మేమందరం కూడా కృష్ణుడితో సమానమే కదా. ఎందుకంటే వాళ్ళ యొక్క భావం ఎలా ఉంటుంది, కృష్ణుడికి సాఖ్యభావం కాబట్టి రెండు రకాలు ఉంటాయి వాళ్ళకి. సాఖ్యభావం అంటే స్నేహితుడి కింద ఉంటుంది, రెండవది దాస్యభావం ఉంటుంది. మొత్తం అన్ని రకాలైనటువంటి సంబంధాల్లో కూడా కామన్ గా ఉండేది ఏమిటి, దాస్యభావం. సాఖ్యభావం అయినా, మాధుర్య భావం అయినా, వాత్సల్య భావం అయినా, ఎందులో అయినా సరే ఉండేటువంటి కామన్ ఏంటి, ఆ యొక్క దాస్యభావం అనేటువంటిది ఉంటుంది. సో ఇంతకు ముందు దాస్యభావంతో కృష్ణుని వాళ్ళందరూ కూడా ప్రాధేయపడ్డారు, కోరుకున్నారు, రక్షించండి అని చెప్పని అన్నారు, శరణాగతులయ్యారు. సో దాస్యభావం ఎలాగే ఉంది. ఇప్పుడు ఏమైంది, వాళ్ళకి ఏం తెలిసింది, కృష్ణుడికి ఏదో శక్తి ఉండొచ్చు, కృష్ణుడు నిజంగా దేవుడేనేమో, ఏదో పెద్ద దేవత అయి ఉండొచ్చు అని వాళ్ళు అనుకున్నారు. కానీ ఏమైపోయింది, ఎప్పుడైతే కనుక ఆ విధంగా అనుకున్నారో వాళ్ళు వెంటనే ఇంకొక భావన కూడా వచ్చేసింది వాళ్ళకి, రెండవ రసం. ఏమిటది, కృష్ణుడితో మేము సమానం, కృష్ణుడితోటి మేము సమానం. సో అంటే వాళ్ళు ఏమనుకున్నారు, కృష్ణుడితో మేము సమానం, కృష్ణుడి దేవత కాబట్టి మేము కూడా దేవతలమే, కృష్ణుడితో మేము సమానం, కృష్ణుడి దేవత, సో కాబట్టి మేము కూడా దేవతలమే అని చెప్పి వాళ్ళందరూ కూడా లోపల ఆనంద పరవశులు అయిపోయారంట వాళ్ళందరూ కూడా. సో అప్పటికే ఇంకా సాయంకాలం అయిపోయిందని చెప్పేసి బలరాముడితోటి కృష్ణుడు ఏం చేశారు, వాళ్ళ ఆవులని అందరినీ కూడా మళ్ళీ వెనక్కి ఇంటి వైపు అయినా మళ్ళించేశారు అనమాట. సో ఆ విధంగా మళ్ళించిన తర్వాత అప్పుడు గోపబాలురు అందరూ కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళు చెప్పుకున్నాం కదా మనం, వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా కృష్ణుడు చేసినటువంటి లీలల్ని వాళ్ళు యశోగానము కీర్తిస్తూ వాళ్ళందరూ కూడా కృష్ణుడు వెనకాలే వెళ్తూ ఉంటారన్నమాట. సో అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేస్తారు, ఆయన యొక్క వేణువని చాలా చక్కగా వాయిస్తూ ఆయన ఆ యొక్క వ్రజంలో ఆయన ప్రవేశించారన్నమాట. సో అక్కడికి వెళ్తూ ఉంటే మనం చెప్తున్నాం కదా, రోజు కృష్ణుడు అడవికి వెళ్ళడము మళ్ళీ అడవి నుంచి రావడం అనేటువంటిది ఏమిటో ఒక ఊరేగింపులా ఉంటుంది అనమాట. సో అప్పుడు గోపికలు ఎవరైతే ఉన్నారో, యంగ్ గోపీస్, ఈ గోపికలు అంటే పెద్దవాళ్ళు కాదు, యంగ్ గోపీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా కృష్ణుడు అంటే కనుక చాలా వాళ్ళు విరహంతో ఉన్నారనమాట. రాధారాణి మిగతా గోపికలు అందరూ కూడా యుగాయితం నిమేషేన చక్షుషాయితం. సో వాళ్ళందరూ కూడా చాలా విరహంతో ఉన్నారు కాబట్టి కృష్ణుడు ఇప్పుడు దావాగ్ని నుంచి వీళ్ళందరినీ కూడా రక్షించారు. ఆ తర్వాత మళ్ళీ గోపికల యొక్క విరహానాల నుంచి గోపికలను అందరూ కూడా ఆయన రక్షించారు అని చెప్పి చెప్తున్నారు. గోపికలందరూ కూడా గొప్ప భక్తురాళ్ళు అని చెప్పి చెప్తున్నారు.
సో ఇక్కడతోటి మనకి శ్రీకృష్ణుడు యొక్క దావాగ్ని పానం చేయడం అనేటువంటి అధ్యాయం పూర్తయింది. సో తర్వాత 20వ అధ్యాయము. ఈ అధ్యాయంలో ఏంటంటే కనుక మనకి వర్ష శరద్ ఋతువుల్లో, సో గ్రీష్మ ఋతువులో ఎలా ఉంటుంది అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. సో ఏసీ లాగా ఉంటుంది, ఎయిర్ కూలర్ లాగా ఉంటుంది అని చెప్పి మనం చెప్పుకున్నాం. సో అదే విధంగా ఏముంది, ఇప్పుడు వర్ష శరద్ ఋతువుల్లో బృందావనం ఏ విధంగా ఉంటుంది, ఆ యొక్క బృందావనం యొక్క శోభ ఏ విధంగా ఉంటుంది అని చెప్పి చాలా మనోహరంగా మనకి సుఖదేవ గోస్వామి వర్ణిస్తారన్నమాట. అవేంటో మనము చూద్దాం. శ్రీ సుఖం వాచ తయోస్తదద్భుతం కర్మ దావాగ్నేర్మోక్షమాత్మనా గోపాస్త్రీభ్యా సమాచక్యుః ప్రలంభావదమేవ చ. శివలక్ష్మి మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. సుఖదేవ గోస్వామి పలికెను. తమను దావానలము నుండి రక్షించుట, ప్రలంబాసురుని వధించుటను కృష్ణ బలరాముల అద్భుతముకు కార్యములను పిదప గోపబాలురు గోపికలకు సనిస్తరముగా వివరించిరి. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. గోపవృద్ధాశ్చ గోప్యశ్చ తదుపాకర్ణ్య విస్మితాః మేనిరే దేవ ప్రవరౌ కృష్ణారామౌ వ్రజం గతౌ. మంజుల మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. గోపవృద్ధులు గోపవనితలు ఆ వృత్తాంతమును విని అమిత విస్మితులై కృష్ణ బలరాములు బృందావనం నందు ఆవిర్భవించినంద ఇరువురు ప్రధాన దేవతలని భావించిరి. హరే కృష్ణ ప్రభు. తత ప్రావర్తత ప్రావృత్ సర్వసత్స్వ సముద్భవా విద్యోతమాన పరిద్భిర్వి స్ఫూర్ఛీతన భస్తలా. భాగ్యలక్ష్మి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ ప్రణాం. పిదప సకల జీవులకు ప్రాణదాయకము జీవనాధారమునకు వర్ష ఋతువు ఆరంభమయ్యను. ఆకాశము ఉరుములతో నిండగా భూమి ఆకాశములు కలియు స్థానమున మెరుపులు మెరయసాగెను. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. దండోత్. నీలాంబుదైర్వ్యోమా సవిద్యుత్స్తనయిత్నుభిః అస్పష్ట జ్యోతిరాచ్ఛన్నం బ్రహ్మేవాస గుణం భభౌ. నాగం సునీత మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఎన్నో శ్లోకం ప్రభుజీ? 4వ శ్లోకం మాతాజీ. 20వ అధ్యాయం 4వ శ్లోకం. ఓకే. అప్పుడు ఉరుములతో మెరుపులతో కూడిన ఘన నీల మేఘములచే ఆకాశము కప్పబడిపోయెను. విశుద్ధాత్మ త్రిగుణములచే కప్పబడిన చందమున ఆ విధముగా ఆకాశము దాని సహజ తేజస్సు ఆచ్ఛాదితమయ్యెను. భాష్యము. మెరుపులు సత్వగుణములతోనూ ఉరుములు రజోగుణములతోనూ మేఘములు తమో గుణములతోనూ పోల్చబడును. ఆ విధముగా వర్ష ఋతువు ఆరంభమైనంతటా గోచరించడి మేఘావృతమగు ఆకాశము త్రిగుణములతో కలత చెందిన విశుద్ధాత్మను గోలును. ఏలయన అప్పుడు విశుద్ధాత్మ కప్పబడి ఉండి అతని మూల జ్యోతిర్మయ స్వభావము మసకగా నుండేడి భౌతిక గుణముల ద్వారా అస్పష్టముగా కనబడను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఏమైంది ఈ విధంగా? సో ప్రతిరోజు కూడా గోపబాలురు ఏం చేస్తారు, వాళ్ళు వచ్చిన తర్వాత ఆ రోజు ఏం జరిగింది, కృష్ణుడు బలరాముడు ఏం చేశారు, ఆ రోజు ఏ రాక్షసుని చంపారు, ఏ విధంగా చంపారు, ఇవన్నీ కూడా ఏం చేస్తారు, వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళందరూ కూడా కథల కింద చెప్తారు. మనకు తెలుసు కదా, చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి, వాళ్ళ స్కూల్ ఎప్పుడంటే కనుక ఒక 3rd క్లాస్ వరకు 4th క్లాస్ వరకు చెప్తారు. ఇంటికి వచ్చిన తర్వాత, అమ్మా ఈరోజు స్కూల్లో ఏం జరిగిందో తెలుసా, అలా జరిగింది, ఇలా జరిగింది అని చెప్పి చెప్తారు కదా. సో అలాగే గోపబాలురు అందరూ కూడా వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత చెప్పేవారు అనమాట.
వాళ్ళ తల్లిదండ్రులకి అన్నమాట. సో ఈరోజు ఏం చేశారో తెలుసా కృష్ణుడు? ఈరోజు ఏం జరిగిందో తెలుసా? అని చెప్పి ఆ రోజు ఏం జరిగింది? ప్రలంబాసుర వధ జరిగింది. ఆ తర్వాత దావాగ్నిపానం. ఈ 2 కూడా జరిగినాయి అన్నమాట. సో ఆ 2 కూడా విన్నారన్నమాట. పెద్ద గోపికలు, గొప్ప బాలురు వాళ్ళిద్దరూ కూడా విన్నారన్నమాట. సో ఎప్పుడైనా ఒకరోజు చెప్తూ ఉన్నారనుకోండి, ఏం లేదులే ఇలాగ ఇలా జరుగుద్ది అని చెప్పి తీసి పడేస్తారు. కానీ ఏంటి వాళ్ళు రోజు చెప్తారు ఇలాగే ఏదో ఒకటి కొత్తగా చెప్తూ ఉంటారన్నమాట. సో అంతకుముందు వాళ్ళకి కూడా చిన్నప్పటి నుంచి ఎక్స్‌పీరియన్స్ కదా! పూతనని చంపడం, శకటాసురుడిని చంపడం, తృణావర్తాన్ని చంపడం. సో ఇలాగ రాక్షసులందరిని కూడా చంపడం వాళ్ళకి అలవాటే అన్నమాట. అంటే కృష్ణుడు ఈ విధంగా చేస్తాడు అని చెప్పి వాళ్ళకి క్లియర్ ఐడియా ఉంది. సో కాబట్టి ఆ పిల్లలు చెప్పిన తర్వాత ఎందుకంటే చిన్న పిల్లలు అబద్ధం ఆడరు. అబద్ధం ఆడినా సరే అంతలాగా మొత్తం అంతా కూడా చెప్పలేరు కదా! కథలాగా. సో ఇదంతా ఇంత విస్తారంగా చెప్తూ ఉంటే గనక వాళ్ళు నమ్ముతారన్నమాట. ఓహ్! అంటే గనక వాళ్ళు అబ్బా! కృష్ణుడు, బలరాముడు ఇంతకుముందు అనుకున్నారు కదా! వీళ్ళు గొప్ప బాలురు కూడా అనుకున్నారు. కృష్ణుడు, బలరాముడు ఎవరో దేవతలు అయి ఉండొచ్చు అని అనుకున్నారు. మేము కూడా దేవతలు అనుకున్నారు వాళ్ళు. వీళ్ళేమనుకున్నారు? సో కృష్ణుడు, బలరాముడు కూడా ఇద్దరు కూడా బృందావనంలో ఆవిర్భవించినటువంటి గొప్ప దేవతలు వీళ్ళు అని చెప్పి వాళ్ళు అనుకుని ఆశ్చర్యపోయారన్నమాట. కృష్ణుడు, బలరాముడు ఈ విధంగా చేశారా అని చెప్పేసి. సో ఇప్పుడు మనకి గ్రీష్మ ఋతువు అయిపోయింది. గ్రీష్మ ఋతువు అయిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది మనకి ఇక ఎండాకాలం తర్వాత ఏమొస్తుంది మనకి వానాకాలం వస్తుందన్నమాట. శరదృతువు. శరదృతువు వచ్చినప్పుడు వృందావనము ఎంత అందంగా ఉంది అనేటువంటి వర్ణనము మనకి చెప్తూ ఉంటారన్నమాట. సో ఎప్పుడైతే గనక శరదృతువు వస్తే గనక ఏమవుతుంది? సో మాకైతే ఇక్కడ వేసవికాలం రాకముందే నిన్న వర్షం పడిపోయింది పూర్తిగా. సో ఈరోజు కూడా పొద్దున పడింది కానీ ఇప్పుడు ఆగిపోయింది. సో శరదృతువు వర్ణన ఉంది ఇక్కడ. చూద్దాం. సో ఉరుములతో మెరుపులతో కూడినటువంటి ఘన నీల మేఘములచే ఆకాశము కప్పబడిపోయెను. సో ఇక్కడ ఏమైంది? ఘనమైనటువంటి నీల మేఘము. అటువంటి మేఘాలు వచ్చినాయి అనుకోండి, మనకు చూసాం అనుకోండి, మనకి ఏమనిపిస్తుంది? ఏమనిపించాలి? మేఘాలు చూసాం బాగా కృష్ణుడు గుర్తొస్తాడు ప్రభుజీ. సో అందులో మనకి మేఘాల్లో చూస్తూ ఉంటే కనుక కృష్ణుడు రకరకాల రంగులు ఉంటాయి మేఘాల్లో కూడా చాలా. కొన్నేమో డార్క్ గా ఉంటాయి, కొంచెం లైట్ గా ఉంటాయి, కొన్నేమో బాగా లైట్ స్కై బ్లూ కలర్ లో ఉంటాయి, కొన్ని అలా రకరకాల మేఘాలు ఉంటాయి అన్నమాట. సో అప్పుడు మనం అనుకోవాలి కృష్ణుడు ఈ రంగు అయి ఉండొచ్చా, ఇంత డార్క్ గా ఉండొచ్చా, ఇంత డార్క్ గా ఉండకపోవచ్చా అని చెప్పి మనం అలాగా మనం కృష్ణుడిని గుర్తు చేసుకోగలగాలన్నమాట. సో ఇక్కడ ఘననీల మేఘశ్యాము అన్నమాట. సో ఆ విధంగా ఆకాశము కప్పబడిపోయి ఉందన్నమాట. సో ఎలా అయితే గనక విశుద్ధాత్మ త్రిగుణాల చేత కప్పబడి ఉంటుందో ఆకాశం కూడా సహజమైనటువంటి తేజస్సు పూర్తిగా కప్పబడిపోయి ఉందన్నమాట. సో మేఘాలు వచ్చినప్పుడు మొత్తం 3 రకాలు ఉంటాయి. సో ఒకటి మెరుపులు ఉంటాయి, ఇంకోటి ఏమవుతుంది ఉరుములు ఉంటాయి, తర్వాత మేఘాలు ఉంటాయి. 3 ఉంటాయి. ఎప్పుడు కూడా 3 ఒకేసారి వస్తాయి. మరి వర్షం కురిసేప్పుడు ఏమవుతుంది? మెరుపులు వస్తాయి, ఉరుములు వస్తాయి, తర్వాత మేఘాలు 3 కూడా ఉంటాయి. ఈ మూడిటిని కూడా ఇక్కడ చక్కగా దేంతో పోలుస్తున్నారు? మెరుపులనేమో సత్వగుణంతోటి, ఉరుములనేమో రజోగుణంతోటి, మేఘాలేమో తమో గుణంతోటి. ఎందుకంటే మేఘాలు నల్లగా ఉంటాయి, ఘన నీల మేఘంలో ఉంటాయి అవి. ఆ తర్వాత అవి ఏం చేస్తాయి? అవి కప్పేస్తాయి అన్నమాట. నిజమైనటువంటి ఆకాశాన్ని కప్పేస్తాయి. కప్పేసినప్పుడు ఏమవుతుంది? మనకు ఆకాశము సరిగ్గా కనపడదు. కొంచెం మధ్యలో ఏమైనా కొంచెం అక్కడ గ్యాప్ ఏమన్నా ఉంటే కనుక వాటితోటి మనకి ఆకాశం కొంచెం అస్పష్టంగా కనబడుతూ ఉంటుంది అనమాట. సో అలాగే ఏం చేస్తాయి? ప్రకృతి త్రిగుణాలు కూడా మన యొక్క ఆత్మ జ్యోతిర్మయమైనటువంటి ఆత్మనవి కప్పివేస్తాయి అన్నమాట. అష్టౌ మాసిన్నిపీతం యత్ భూమ్యాశ్చోదమయం వసు స్వగోభిర్మోక్తుమారేభే పర్జన్యః కాల ఆగతే. లక్ష్మీ భారతి మాతజీ మీరు అనువాదము భాష్యంలో జలమును ఇగరగొట్టును వరకు చదవండి. మహాలక్ష్మి మాతజీ ఆ జలమే నుంచి చివరి వరకు చదవండి. హరే కృష్ణ. సూర్యుడు తన కిరణములలో 8 మాసముల వరకు ధరణి యొక్క జలధనమును త్రాగి ఇప్పుడు సరి అయిన సమయమున అరుదంచగా ఆ ప్రోగు చేసిన ధనమును విడువనారంభించెను. భాష్యము. ధరణి యొక్క జలమనేది ధనమును సూర్యుడు
ఇరగించుటను రాజు పన్నులను వసూలు చేయుటతో ఆచార్యులు పోల్చిరి. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడను గ్రంథములోని 20వ అధ్యాయమునందు శ్రీల ప్రభుపాదులు దీనిని ఇట్లు వివరించిరి. సూర్యకాంతిచే ధరణి నుండి లాగివేయబడిన జల సముదాయమే మేఘములు. సూర్యుడు 8 మాసముల వరకు ఎడతెగగా భూతముల నుండి నానా రకములకు జలములు ఇరగగొట్టును. అక్కడ దాకేనా ప్రభు? హే కృష్ణ మాతాజీ దండోత్ ప్రణామాలు. ఆ జలమే మేఘరూపమున పొరుగుబడి అవసరమైనప్పుడు తిరిగి వర్షరూపమున విడవబడును. అట్లే ప్రభుత్వము పౌరుల నుండి నానా రకములకు పన్నులను తీసుకొనుచుండును. వ్యవసాయము, వాణిజ్యము, ఉత్పత్తి మున్నగు వివిధ కర్మల ద్వారా పౌరులు ఆ పన్నులను చెల్లించి సమృద్ధులై ఉందరు. ఈ విధముగా ప్రభుత్వము ఆదాయపు పన్ను, అమ్మకపు పన్ను వంటివి కూడా రాబట్టుచుండను. ఇది సూర్యుడు భూమి నుండి వీటిని గ్రహించుటతో పోల్చబడను. ధరాతలముపై తిరిగి నీటి అవసరం ఏర్పడినప్పుడు సూర్యరశ్మై జలమును మేఘముగా మార్చి సర్వత్రా వర్షమును కురిపించును. అట్లే ప్రభుత్వము చే తీసుకొనబడిన పన్నులు విద్య, ప్రజోపకార కార్యములు, పారిశుద్ధ్యము మున్నగు కార్యముల ద్వారా ప్రజలకు తిరిగి పంచబడవలెను. ఉత్తమ ప్రభుత్వమునకు ఇది అనివార్యమైనది. అనవసరముగా దుర్వ్యయము చేయుటకై ప్రభుత్వము పన్నులను తీసుకొనరాదు. పన్నులను దేశ జనుల సంక్షేమము కొరకే తప్పక వినియోగించవలెను. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చేస్తూ ఉంటే మనకి సూర్యుడు 8 నెలలు కూడా ఆయన ఏం చేస్తాడు, మొత్తం భూమి మీద ఉన్నటువంటి ఆ యొక్క నీటినంతా కూడా ఆయన ఏం చేస్తాడు, మొత్తము ఆవిరికించేసేసి వాటిని అన్నిటిని కూడా మేఘాలలాగా తయారు చేసేస్తాడు. ఎప్పుడైతే కనుక వర్షాకాలం వచ్చినప్పుడు ఏం చేస్తాడు ఆయన, మళ్ళీ అవే మేఘాల్లోంచి ఆయన వర్షము వచ్చేలాగా ఆయన చేస్తారనమాట. సో అలాగే ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది, ప్రజలందరి దగ్గర నుంచి కూడా చాలా మంది ఏం చేస్తూ ఉన్నారు, పన్నులు కట్టక్కర్లేదు, అవి కట్టక్కర్లేదు అని చెప్పి చెప్తూ ఉన్నారు. కానీ ఆ పద్ధతి తప్పనమాట. సో ప్రభుత్వం ఏం చేయాలి, ఎవరైతే కనుక సమర్థులై ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా పన్నులు సేకరించాలి. సో ఆదాయం పన్ను కానీ, లేకపోతే కనుక ఈ యొక్క వ్యవసాయం పన్ను కానీ, వీటిలన్నిటినీ కూడా వాళ్ళు స్వీకరించాలన్నమాట. సో పన్ను తీసుకున్న తర్వాత ఏం చేయాలి, ప్రభుత్వము వాటిని దుబారా చేయకూడదు. వాటిని ఏం చేయాలి, మళ్ళీ ప్రజాపయోగ కార్యక్రమాల కోసమే వాటిని ఉపయోగించాలి. మళ్ళీ ప్రజలకు ఇవ్వడానికి, పేదవాళ్ళకి ఇవ్వడానికి, ప్రజలకి రక్షణ కల్పించడానికి, సో పారిశుద్ధ్యం గురించి కానీ, సో యొక్క లా అండ్ ఆర్డర్ అన్నమాట. సో అదంతా కూడా చక్కగా ఉండేలాగా చేయడానికి వీటిలన్నిటిని కూడా ప్రభుత్వము ఉపయోగించాలన్నమాట. సో అదేవిధంగా సూర్యుడు కూడా ఏం చేస్తున్నాడు, ఆయన 8 నెలలు సేకరించినటువంటి ఆ యొక్క మేఘాల్లో ఉన్నటువంటి నీటిని అంతటిని కూడా ఆయన మళ్ళీ ఆ యొక్క భూమి మీద ఆయన మళ్ళీ వర్షం కురిసేలాగా ఆయన చేస్తూ ఉన్నాడు అనమాట. ఆయన తద్విద్దంతో మహామేఘా చండస్వసన వేపిత ప్రీణనం జీవనం హాస్య ముముచు కరుణాయివా. లక్ష్మీ మాతాజీ అనువాదము మొదటి పారాగ్రాఫ్ చదవండి. విజయలక్ష్మి మాతాజీ అనువాదం మొదటి పారాగ్రాఫ్ చదవండి. విజయలక్ష్మి మాతాజీ మీరు 2వ పారాగ్రాఫ్ చదవండి. 3వ పారాగ్రాఫ్ వాసవి మాతాజీ, 4వ పారాగ్రాఫ్ సుబ్రహ్మణ్య ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. మెరుపులతో కూడిన మేఘములు ప్రబలమగు వాయువుచే కంపించినవై త్రోసివేయబడుచు కరుణాపూర్ణులకు జనుల వలె లోకము యొక్క ఆనందము కొరకు తమ ప్రాణములను అర్పించినవి. భాష్యం. సంఘ సౌఖ్యము కొరకు మహనీయులకు కరుణామూర్తులు కొందరు ఒకప్పుడు తమ ప్రాణములను లేదా సంపత్తులను త్యజించిన రీతి వర్షాకాల మేఘములు ఎండిన భూమిపై వర్షమును కురిపించినవి. ఆ విధముగా మేఘములు చెదిరిపోయినప్పటికీ ధరణి యొక్క సౌఖ్యం కొరకు స్వేచ్ఛగా వర్షమును కలుగజేసినవి. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభు. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అను గ్రంథమున శ్రీల ప్రభుపాదులు ఈ శ్లోకముని ఇట్లు వ్యాఖ్యానించిరి. వర్షాకాలమునందు ప్రబలమగు వాయువులు దేశమంతటను తీవ్రముగా వీచుచు మేఘములను ఒక చోట నుండి వేరొక చోటకు కొనిపోయి వర్షమును కురిపించును.
గ్రీష్మ ఋతువు పిమ్మట జలము అవశ్యముగా అవసరమైనప్పుడు మేఘములు అవసర కాలమునందు తన కోశాగారమును ఖాళీ చేసి అయినను ధనమును పంచడి ధనవంతుని వలె పనిచేయును. ఆ ప్రకారం మేఘములు ధరాతలమంతటను జలమును వర్షించి తాము ఖాళీ అయినవి. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదం. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీరామచంద్రుని జనకుడగు దశరథ మహారాజు తన శత్రువులతో యుద్ధం చేయనప్పుడు కలుపు మొక్కలను పెరికి వేసేడి కర్షకుని వలె వారిని సమీపించడి వాడని చెప్పబడినది. దానమొసగవలసినప్పుడు అతడు మేఘములను వర్షమును కురియనట్లుగా ధనమును దాన మొసగుచుండెను. మేఘముచే కురియబడు వర్షమెంత ఘనమైనదనగా మహా ఉదారుడుగు వ్యక్తిచే ధనము పంచబడుటతో అది పోల్చబడును. మేఘములు ఎంత అధిక మొత్తములో వర్షమును కురిపించుచునగా నీరు అవసరం లేనట్టి పర్వతములు సముద్రముల పైనను అది కురియగలదు. దానము నిమిత్తము కోశమును తెరిచి పాత్రుడు అపాత్రుడు అనేది భేదము చూపని దాతను మేఘము బోలును. అట్టి దాత విరివిగా దానము కావించును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. అలంకారికంగా చెప్పవలెనన్నచో మెరుపు కాంతి చేతని వర్షాకాల మేఘములు ధరణి యొక్క క్లేశ పరిస్థితిని గాంచును. దుఃఖితుడగు వ్యక్తి యందు గోచరించడి దీర్ఘశ్వాస వంటిది ప్రబలముగా వీచడి వాయువు. భూమి యొక్క పరిస్థితిని గాంచి దుఃఖించిన మేఘములు కరుణామయుడగు వ్యక్తి వలె వాయువు సమక్షమున చెలించినవై కుండపోతగా వర్షమును కురియును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో వర్షం కురిసే ముందు ఏమవుతుందండి? వర్షం కురిసే ముందు ఏమవుతుంది? బాగా గాలులు వీస్తాయి ఫస్ట్. ఆ తర్వాత ఆ గాలుల వల్ల ఏమవుతాయి? మనకి మేఘాలు అక్కడికి తీసుకుని రాబడతాయి. తర్వాత మేఘాలు వచ్చిన తర్వాత ఏమవుతుంది? ఆ తర్వాత మళ్ళీ లైట్ గా మెల్లగా చల్లని గాలి ఒకటి వస్తుంది. అప్పుడు వర్షం మొదలవుతుంది. ఎవరైనా అబ్జర్వ్ చేశారా? ఇది ఈ విధంగానే జరుగుతుంది కదా? అవును ప్రభుజీ. నిన్న మాకు ఇక్కడ పెద్ద గాలి తుప్పరు పడిందండి నిన్న. సో ఫస్ట్ ఏం చేస్తాయి? గాలితోటి ఫస్ట్ మేఘాలన్నీ కూడా సెట్ చేయబడతాయి, తీసుకుని వస్తాయి. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ చల్లగాలి వస్తుంది. చల్లగాలి వచ్చిన తర్వాత మేఘాల్లోంచి అప్పుడు నీళ్ళు వచ్చి మళ్ళీ వర్షం పడుతుంది అనమాట. సో అలాగే ఇక్కడ చెప్తున్నారు, చక్కగా పోలుస్తూ ఉన్నారు అనమాట. సో మెరుపులతో కూడినటువంటి మేఘాలు ప్రబలమైనటువంటి వాయువు చేత అవన్నీ కూడా తోసివేయబడుతూ తీసుకుని వస్తాయి అన్నమాట. ఎప్పుడైతే తీసుకుని వస్తే కనుక కొంతమంది కరుణాపూర్ణులు ఏముంటారు వాళ్ళు, సో ప్రజలు ఎవరైనా బాధపడుతున్నారు అంటే కనుక వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని అంతటినీ కూడా వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి పంచి పెడుతూ ఉంటారు అనమాట. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని అంతా కూడా వాళ్ళు పంచిపెడుతూ ఉంటారు. సో పంచిపెట్టేటప్పుడు ఏమవుతుంది? వాళ్ళు వీళ్ళకి అవసరమా, వీళ్ళకి వద్దా, వీళ్ళకి ఉందా లేదా అని చెప్పి వాళ్ళు చూడరు. అందరికీ కూడా వాళ్ళు పంచిపెడుతూనే ఉంటారు. మా దగ్గర ఉన్నాయి, అయిపోతాయేమో అని చెప్పి వాళ్ళకి ఆలోచన కూడా ఏది ఉండదు అనమాట. అలాగా కొంతమంది మహాత్ములు ఉంటారు అనమాట. సో చెప్తారు కదా, తెలుగులో ఒక సామెత ఉంటుంది, ఎముక లేని చెయ్యి అంటారు అనమాట. సో ఎముక లేని చెయ్యి అంటే కనుక ఆయన చేతిలో ఎముక లేదని కాదు. సో ఆయన ఎంతటి దానం చేస్తాడు అని అంటే కనుక లెక్క ఉండదు అనమాట. సో దాన్ని ఎముక లేని చెయ్యి అంటారనమాట. సో అలాగే కొంతమంది సంఘ సంస్కర్తలు, దాతలు అందరూ కూడా చాలా మంది ఉన్నారనమాట, మహాత్ములు వాళ్ళందరూ కూడా. సో వాళ్ళ దగ్గర లేకపోయినా సరే వాళ్ళు దానము ఇచ్చేస్తూ ఉంటారనమాట. సో మనం చూసాం కదా, రంతి దేవుడి యొక్క వృత్తాంతం కూడా వచ్చింది మనకి భాగవతంలో, నవమ స్కందంలో చూసాం. సో ఏ విధంగా రంతి దేవుడిని పరీక్షించడానికి దేవతలు కూడా వస్తారు. సో ఆ టెస్ట్ లో అయినా చక్కగా పాస్ అవుతారు రంతి దేవుడు. సో దానం గురించి చెప్పాలి అని అంటే కనుక ఎవరి గురించి చెప్పుకోవాలి? మనం రంతి దేవుడి గురించి చెప్పుకోవాలన్నమాట. సో ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి మేఘాలు కూడా ఏమిటి, అవి కూడా ఏమి వాటి దగ్గర దాచుకున్నవేమి, ఇంతకుముందు సంపాదించినటువంటి జలాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏమీ కూడా పెట్టుకోవట్లేదు. నాకు అవసరము కొంచెమే ఇద్దాము అని చెప్పి ఏం పెట్టుకోవట్లేదు. సో వీళ్ళకి అవసరమా లేదా అని ఏం ఆలోచించట్లేదు. ఎందుకంటే కనుక మేఘాలు వర్షించేటప్పుడు ఇక్కడ కింద ఉన్నది సముద్రమా, ఇక్కడ ఆల్రెడీ నీళ్లు ఉన్నాయా, లేకపోతే పర్వతాల, ఇక్కడ నీళ్లు పోసినా సరే అనవసరము,
లేకపోతే గనక ఇవి పంట పొలాలా, ఇక్కడ నీళ్లు పోస్తే గనక మంచిది అని చెప్పి తేడా ఏమీ చూడవు అవి. అవి అందరి మీద కూడా సమానంగానే అవి వర్షాన్ని కలిగేలాగా చేస్తాయన్నమాట. సో కాబట్టి ఈ యొక్క మేఘాలు కురవడాన్ని ఏమంటున్నారు? ఎవరైనా సరే ఉదారుడైన వ్యక్తి దానాన్ని పంచడంతో పోలుస్తూ ఉన్నారన్నమాట. సో వర్షం వర్షం వచ్చే ముందు దాన్ని అలంకారికంగా చెప్పాలంటే కనుక ఏమవుతుంది? వర్షం వచ్చే ముందు మెరుపు వస్తుంది అంటే కనుక ఏమిటి? మెరుపు వచ్చిందంటే కనుక కనబడుతుంది కదా మనకి. సో అప్పుడు ఏమైతుందంటే కనుక మేఘాలు ఆ యొక్క మెరుపు ద్వారా ధరణిలో నీళ్లు లేవు అనేటువంటి కష్ట పరిస్థితిని అవి చూస్తాయంట. సో ఆ తర్వాత మళ్ళీ ఎవరైనా దుఃఖితుడైనటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తాడు? చాలా గట్టిగా దీర్ఘంగా గాలి పీలుస్తూ ఆయన ఏడుస్తూ ఉంటాడు. అలాగే మేఘాలు కూడా ఏమిటి? గట్టిగా వచ్చినటువంటి ఆ యొక్క వాయువులతోటి ఆ మేఘాలన్నీ కూడా అక్కడికి రావడం జరిగిందనమాట. సో ఎప్పుడైతే కనుక ఆ పరిస్థితిని ఆ విధంగా చూశారో, వాయువులన్నీ కూడా వచ్చారో, ఎవరైతే కనుక కరుణామైనటువంటి వ్యక్తి ఏ విధంగా దానం చేస్తాడో అదే విధంగా ఈ మేఘాలన్నీ కూడా మొత్తము నీటిని ఆ వర్షం కింద అవన్నీ కూడా కుండపోతగా పోయిస్తూ ఉన్నాయన్నమాట. సో ఇంకా మళ్ళీ మనము మన యొక్క డిస్కషన్ రేపు కంటిన్యూ చేద్దాము. హరే కృష్ణ. బాగా పోల్చారు ప్రభు. ధన్యవాదాలండి. గురించి దాన గుణం గురించి దయను గురించి బాగా పోల్చారు ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి శ్రీల ప్రభుపాదికి జై. గౌర ప్రేమానందే. హరి హరి. కృష్ణ ప్రభుజీ దండవత్.